హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు బోటి ఫ్రై అండి. నేను అన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగైతే తీసుకున్నాను. దీంట్లో కొంచెం చూడండి, ఆ వాటర్ అంతా మంచిగా తీస్తే మనకి ఎటువంటి స్మెల్ అయితే ఉండదు. చాలామంది స్మెల్ కోసం అనేసి ఎవరు తినరు కదా, ఇలా చేయండి, చాలా బాగుండిద్ది. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే వాటిని కలుపుకోవాలి. మనము పసుపు సాల్ట్తో అంటే కల్లుప్పుతో ఎంత మంచిగా కలుపుతామో దాంట్లోనే ఉందండి, కలిపే విధానంలోనే ఉంది. లేదంటే చాలా స్మెల్ వస్తుంది, తినలేము కూడా. నేను చెప్పే విధంగా చేశారంటే మీరు రోజు ఇలాగే చేసుకొని తింటారండి, అంత మంచిగా అయితే ఉంటుంది. మనం పసుపు వేసుకున్నాం కదా, కొంచెం మళ్ళీ ఓల్ని అది రాళ్ళ సాల్టు అంటే రాళ్ళ ఉప్పు అంటారు కదా, దాన్ని మాత్రమే యూజ్ చేయాలి దీనికి. అప్పుడు ఏంటంటే స్మెల్ అంతా పోతుంది. ఇలాగ మంచిగా ఎంత మంచిగా కలుపుకుంటామో అంత మంచిగా అయితే కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసి మనము మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలండి. కొంచెం టైం పట్టిద్ది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా చూడండి, ఇలా ఉడికిపోతుంది. దానికి ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయకూడదు, వాటర్ దానికే ఊరిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బోటి అయితే మంచిగా స్మెల్ అయితే ఎటువంటి స్మెల్ రాలేదు, మంచిగా అయితే బాయిల్ అయితే అవుతున్నాయి కదా. మా పిల్లలు అయితే పైపులు అనేసి వాళ్ళు తింటారండి. ఇంకా మేమైతే పెద్దగా తినము, కానీ పిల్లల కోసం అయితే చేస్తూ ఉంటాను నేను. ఇలాగా మంచిగా అయితే బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ అవి కుక్ అయ్యాయా లేవా అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మంచిగా అయితే ఉడికిపోయినాయి. నేను ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. మంచిగా అయితే ఇప్పుడు ఉడికిపోయినాయి. వీటిని మళ్ళీ ప్రాసెస్ అయితే ఉంది, కొంచెం లేట్ అయితే అవుతుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, బాగుండిద్ది. ఇప్పుడు దీన్నంతా మంచిగా అయితే చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను అయితే వేసుకోవాలి. ఇవి 2 మంచిగా కొంచెం అయితే ఫ్రై అయితే అవ్వాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్నాం కదా, అది కొంచెం మళ్ళీ మధ్యలో ఇలా కలుపుకుంటూ అవి ఉండాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే అయింది కదండి మనకి, దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా శుభ్రం చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా మన చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా పేనంలో అయితే వేసుకోవాలి. ఎంత గట్టిగా ప్రెస్ చేసి వేస్తామో అంత మంచిగా అయితే ఉంటుందండి. చూడండి, మొత్తం అయితే నేను ఇలా గట్టిగా ప్రెస్ చేసి అయితే వేసుకుంటూ ఉన్నాను, 1 బై 1 అన్నీ. ఈ బోటీ కర్రీ మా అత్తయ్య అయితే చాలా బాగా చేసిద్దండి. తను చేసిందేను ఈ వీడియో. మేమైతే అసలు పెద్దగా చేసుకోము, పిల్లల కోసము అనేదను మా అత్తయ్య బాగా చేసిద్ది. ఇంకా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తగ్గితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మొత్తం అయితే కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయినాక కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు పసుపు వేసిన తర్వాత మళ్ళీ అది కూడా కలుపుకోవాలి. ఇది స్టోర్ చేసుకోవచ్చండి ఒక 1 వీక్. మనం రూమ్ టెంపరేచర్తో పెట్టుకుంటేనేమో 4 డేస్ అలా ఉండిద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ అలా ఉండిద్ది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. రోజు కొంచెం అలా మార్నింగ్ అలాగా తినొచ్చు.
కొంచెం మూత పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఇవి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం పేలినట్టు వస్తాయి, అప్పుడు మన మొహం పైన పడుతుంది కదా, కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయితే అవుతూ ఉన్నాయండి నాకైతే. చూడండి, ఇంకొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కారం, మేము ఎక్కువ మసాలా కారం వాడతామండి, అందుకు చాలా టేస్ట్ వస్తుంది. మీరు మసాలా కారం ఎలా కావాలో చెప్తే నేను దానికి వీడియో కూడా చేస్తానండి. మీరు కామెంట్ చేయండి ఏది కావాలి అనేది. మేము ఎక్కువ మసాలా కారం వాడతాం, అదే సాంబార్ కారం అంటారు కదా, అదే వాడతామండి. అది ఆ మసాలా కారం ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నానండి. కారానికి తగినంతగా మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు మనము కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యింది చూడండి, ఎంత కలర్ చేంజ్ అయ్యి బాగుంది కదా. దీంట్లో మళ్ళీ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయిందండి, ఏమనుకోకండి. ఇప్పుడు మనము ఇది ఉండిద్ది కదండి చికెన్ మసాలా, చికెన్ మసాలా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఆ చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇలా మొత్తం 1 బై 1 అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా అన్నీ వేసిన తర్వాత మనం సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మా పిల్లలు తినేంతవరకు అయితే మేము వేసుకున్నాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా బాగుండిద్దండి బోటి ఫ్రై. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేసి పిల్లలకు పెట్టండి, చాలా బాగుండిద్ది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని మేము అందరం మంచిగా అయితే తింటూ ఉన్నామండి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ని మీరు ఇంకా షేర్ చేయడానికి ప్రయత్నించండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకే, బాయ్.